డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ నుంచి అయితే మనకి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. బేస్డ్ ఆన్ అంటే దేని హారిజాంటల్ రిజర్వేషన్ కోసము, అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసారు. సో మార్క్స్ మాత్రం పక్కన పెట్టేయండి, కట్ ఆఫ్ కోసం పక్కన పెట్టేయండి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వన్స్ మనం పోస్ట్ ప్రిఫరెన్స్‌లో గాని మిస్టేక్ చేశామా, నెక్స్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకు ఆహ్, తెలియని పోస్ట్‌లో మనం వెళ్ళామంటే లైఫ్ లాంగ్ మన సర్వీస్ అంతా కూడా నిరుత్సాహంతో చేయవలసి ఉంటుంది. అందుకనే ఇక్కడ మార్క్స్‌తో పక్కన పెట్టేయండి. అంటే పక్కోరు ఎవరో చెప్పారని నాకు తక్కువ మార్కులొచ్చాయి, నాకు నాన్ ఎగ్జిక్యూటివే వస్తది, ఎగ్జిక్యూటివ్ రాదు, ఈ అపోహ పక్కన పెట్టేసి మీ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. మార్క్స్ మాత్రం పక్కన పెట్టండి. మీకు ఎన్నొచ్చినా సరే. ఒకవేళ 150 రావచ్చు, 160 రావచ్చు, 170 రావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో మాత్రం మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో, మీకు ఏ పోస్ట్ అయితే ఇష్టమో అదే పెట్టండి. ఎందుకంటే మీ మెరిట్ ఆధారంగా మీ రిజర్వేషన్, మీ రోస్టర్ విధానంలో మీకు వచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా వస్తది. ఎందుకంటే వన్స్ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్‌లో మీకు మంచి ర్యాంక్ వచ్చి మీ ప్రిఫరెన్స్ తప్పుగా పెట్టుకుంటే మీకు ఆ సర్వీస్ అలొకేట్ చేశారనుకోండి, మీ సర్వీస్ అంతా కూడా అదే జాబ్‌లో చేయవలసింది, అదే డిపార్ట్‌మెంట్‌లో చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నమాట. తెలియక పోస్ట్ ప్రిఫరెన్స్‌లో మిస్టేక్ చేయడం వల్ల. సో మీరు అలాగైతే చేయొద్దు. నేనిచ్చే బెస్ట్ అడ్వైస్ అదన్నమాట. సో కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీకు ఇందులో నేను ఒకసారి చెప్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్ నోట్ అయితే మాత్రం గవర్నమెంట్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. సో ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన ఈ వెబ్ నోట్ కూడా చూసి తర్వాత మనం పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ అయితే ఈరోజు అంటే ఈరోజు రిలీజ్ చేశారనమాట. నోటిఫికేషన్ అన్నది నెంబర్ ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 పాయింట్స్‌లో అయితే మాత్రం వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ చూస్తే ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇనాడెక్వసీ ఇన్ ద హారిజాంటల్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కింద వస్తారనమాట. సో హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్ 2 టైప్స్ ఉంటాయి. హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది ఏంటంటే ఉమెన్స్‌కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి, ఎక్స్ సర్వీస్ మెన్‌కి, స్పోర్ట్స్ పర్సన్‌కి ఎంకరేజ్ చేయడానికి, అంటే ఉమెన్‌కి ఈ రిజర్వేషన్ ఎందుకు కల్పించారంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్ అన్నమాట. అంటే మహిళా సాధికారిత అంటాం కదా! సో ఉమెన్‌లోని ప్రోత్సాహం చేయడానికి గవర్నమెంట్ అయితే చట్టబద్ధంగా వీళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ అట్లా కల్పించడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా ప్రోత్సహించడానికి, వాళ్ళ మనోధైర్యాన్ని నింపడానికి కూడా ఈ విధంగా రిజర్వేషన్ అయితే ఈ 4 కేటగిరీస్ వరకైతే మాత్రం హారిజాంటల్ రిజర్వేషన్ కింద ప్రభుత్వం అయితే కల్పించడం జరిగిందనమాట. సో ఈ హారిజాంటల్ రిజర్వేషను అలాగే వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటండి? చట్టబద్ధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సీ వీళ్ళని వెర్టికల్ రిజర్వేషన్స్ అంటారనమాట. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కోసము ఇక్కడ ఏం మెన్షన్ చేశారన్న పాయింట్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇలా చెప్పిన తర్వాత ఈ క్యాండిడేట్స్ యాజ్ పర్ గైడ్‌లైన్స్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ స్పెసిఫైడ్ అండర్ రూల్ 22B అండ్ 22A ఏపీ స్టేట్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 1996 అమెండ్మెంట్ జీవో నంబర్ 77 అలాగే జీఏడీ డిపార్ట్మెంట్ ఈ డేట్ అని ఇలాగ మెన్షన్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్‌లో ఏం మెన్షన్ చేశారంటే ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ హారిజాంటల్ రిజర్వేషన్స్ కేటగిరీస్‌లో. అంటే ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కానీ హారిజాంటల్ రిజర్వేషన్‌లో లేకపోతే దోస్ వేకెన్సీస్ విల్ బి ఫిల్ చేస్తారు యాజ్ పర్ కిందనిచ్చిన రూల్స్ ప్రకారంగాని మెన్షన్ చేశారనమాట. అంటే హారిజాంటల్ రిజర్వేషన్ కొన్ని పోస్ట్స్ అనేది రిజర్వ్ చేస్తారు. ఆ రిజర్వేషన్ పోస్ట్‌లో గాని వీళ్ళు లేకపోతే మాత్రం యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా అవి కూడా వేకెన్సీని ఫిల్ చేస్తాము అని వెబ్ నోట్ అయితే ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిందనమాట. ఈ ఫిల్లింగ్ వేకెన్సీస్ ఎలా చేస్తానన్నారంటే ఇన్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ టు ఫుల్‌ఫిల్ ద అడాక్యూస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈచ్ ఈచ్ ఆఫ్ ది సెట్ హారిజాంటల్ రిజర్వేషన్స్ categories where the inadequacy for the women exists, the eligible women candidates as per their merit will be considered. So in such women candidates are not available, the set vacancies will be filled by the eligible male candidates తో మెరిట్ అయితే ఫిల్ చేస్తారనమాట. సో ఈ విధంగా రిజర్వేషన్స్‌లో ఉమెన్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే మాత్రం ఆ ఫిల్ అయిపోయిన పోస్ట్ వేకెంట్‌గా ఉంచకుండా, ఖాళీగా ఉంచకుండా అవి మేల్ క్యాండిడేట్స్‌తో ఫిల్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ కోసం అయితే కన్సిడర్ చెప్పడం జరిగింది. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన ఇంపార్టెంట్ పాయింట్ ఇది పోస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నా చూడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ పోస్ట్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్స్ ప్రిఫరెన్సెస్
ఇఫ్ ఎనీ త్రూ కమిషన్స్ వెబ్సైట్ దట్ ఈస్ ఆన్ 4th to 10th మార్చ్ వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్ అంటే మీకు మాడ్యూల్ అనేది 4th ఓపెన్ అవుతుంది అనమాట. సో 4th-10th మాడ్యూల్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ 3వ తారీఖు 3వ నెల అంటే మార్చి 8న రిలీజ్ చేసింది అనమాట అఫీషియల్ వెబ్సైట్. వెబ్ నోట్ అయితే ఏపీపీఎస్సీ అయితే రిలీజ్ చేసింది. సో ఈ విధంగా వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వేకెన్సీ సంబంధించి మన అఫీషియల్ వెబ్సైట్ ఇది 4th మనకి మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఏ పోస్ట్స్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఒక అజంప్షన్ అయితే ఇవ్వగలను తప్ప ఇది కరెక్ట్గా ఇలా చేయాలని అయితే నేను చెప్పను. మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా నేను ఎట్లాగా ఏది బాగుంటుందనే ఉద్దేశంతో నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పిన పోస్టుల విషయాల్లో కూడా మీకు ఈ పోస్ట్ అయితే బాగుంటుందని ప్రిఫరెన్స్ విషయంలో మీకు నేను ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం ఒకసారి చూస్తే మనం నోటిఫికేషన్లోనే ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా మనకి యాడ్ అయ్యాయి. అది వేరే విషయం పెడతాం. ఇక్కడ మనకి గ్రూప్ 2 సంబంధించి ఆల్రెడీ తెలిసిన విషయమే. గ్రూప్ 2 సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని 2 టైప్స్ పోస్ట్ ఉంటాయి. సో గ్రూప్ 2 సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే మీకు పోస్ట్ వేకెన్సీస్ దగ్గర అంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర మీరు ఫిల్ చేయవలసి వచ్చినప్పుడు మీ మార్కులతో పక్కన పెట్టండి. మీకు ఎన్ని మార్కులు వస్తాయన్నది కమిషన్ రిలీజ్ చేసిన మార్కులను బట్టి మీకు డిసైడ్ చేస్తారు తప్ప మీరు మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. కొంతమంది తక్కువ వచ్చి ఉండొచ్చు. తర్వాత కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. మార్కుతో పని లేకుండా మీ ప్రిఫరెన్సెస్ మాత్రము మీకు ఏ పోస్ట్ అయితే మీకు ఇష్టమో మీ డ్రీము సో ఆ పోస్ట్ని ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోండి. సో అంతేగాని నాకు తక్కువ మార్కులు వచ్చాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పెడతాను అనే విషయాన్ని అయితే పక్కన పెట్టండి. ఎందుకంటే మార్కులతో కంపేర్ చేయాలి. ఎట్లా ఉంటుంది కట్ ఆఫ్ అనేది మనం ఎవరు కూడా అజమ్ చేయలేము. సో కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కట్ ఆఫ్ ఆ రేంజ్లో ఉండొచ్చని మనకి అజంప్షన్ అయితే చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మార్క్స్ ఇన్ని తక్కువ వచ్చాయి పక్కవారు తక్కువ ఎక్కువ చెప్తున్నారు కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు నాకు తక్కువ వచ్చాయని మీరు నిరుత్సాహపడకుండా మీకు ఈ డ్రీమ్లో ఏ జాబ్ అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీకు కావాలనుకుంటున్నారో అదే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడా మీకు నచ్చిని ఇచ్చుకోండి. నాకు తెలిసినంత వరకు కొన్ని పోస్టులు అయితే మీకు ఇందులో ఏది బాగుంటుంది అనేది కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. పోస్ట్ ప్రిఫరెన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి 7 పోస్ట్ ఇచ్చారండి. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అన్నమాట. ఈ 7 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అందరూ చెప్పే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏం చెప్తారు డిప్యూటీ తహసీల్దార్. ఎందుకంటే డిప్యూటీ తహసీల్దారు అది ఎక్కువ కంటే ప్రజలతో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ అన్నది చాలా తొందరగా ఉంటుంది అనమాట. సో ఈ డిప్యూటీ తహసీల్దార్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు జేసీ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే జాయింట్ కలెక్టర్ రేంజ్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఐఏఎస్ కన్ఫర్డ్ అయిన ఐఏఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి చాలామందికి మీ పోస్ట్ ప్రిఫరెన్స్ మీ మార్కులతో పని లేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇచ్చే అడ్వైస్ అనమాట. 100% చేయాలని నేను చెప్పట్లేదు. మీకు నచ్చింది చేసుకోవచ్చు. బట్ డిప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అది నెక్స్ట్ ఏంటంటే ప్రజలతో ఇది ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి అంటే యూనిఫామ్ జాబ్ చేయాలని ఉంటుంది. సో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది యూనిఫామ్ జాబ్. అది కూడా మంచి జాబ్ అనమాట. సో అది పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సెకండ్ ఆప్షన్ నా ఒపీనియన్ ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇది సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది ప్రజలతో ఎక్కువ ఇంక్లూడ్ అయ్యే మనం ఇంటరాక్ట్ అయ్యే జాబ్ అనమాట. మున్సిపల్ కమిషనర్ కూడా అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 2 గ్రేడ్ 1 అది కూడా ప్రమోషన్ ఛానల్ కూడా బాగానే ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఎవరైనా అంటే యూనిఫామ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అది బాగానే ఉంటుంది. సో ఇది థర్డ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసరికి సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇది చాలా మంచి జాబ్. ఇది బెంచ్ వర్క్ జాబ్. సో ఇది కూడా ఫోర్త్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీలో ఇందులో ప్రమోషన్ ఛానల్స్ అన్నది బాగానే ఉంటాయి. బట్ కంపేర్ టు పై వాటితో కంపేర్ చేస్తే కొంచెం లేట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ 4-5లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్టర్ ఏపీ సో లేబర్ డిపార్ట్మెంట్ కంటే మీరు ఈ పోస్ట్ అయితే
పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది పెట్టుకోవచ్చనమాట. 6 వచ్చే పోస్ట్ మొత్తం 6 ఇక్కడ తప్పు పడింది. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ లాస్ట్‌లో మనకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇది పెట్టుకోవచ్చండి. సో, ఇక్కడ తప్పు పడింది. ఓకే. సో, ఈ విధంగా ఆహ్, మన కేటగిరీస్ అయితే మాత్రం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే మాత్రం ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఓకే. ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. ఇది నా ఒపీనియనే. 100% చేయాలని నేను చెప్పను. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ మీ యొక్క డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ప్రకారంగా చేయండి. కొంతమందికి పబ్లిక్‌తో చేయాలని, ఇంటరాక్ట్ అవ్వాలని, చేయాలని జాబ్‌లు ఉంటే లేదు పబ్లిక్‌తో పని లేకుండా ప్రశాంతంగా చేయాలని ఉంటాయి. కాబట్టి మీ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకోండి. సో, నేనిచ్చే ప్రయారిటీ అయితే ఇలాగ ఇస్తామన్నమాట. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కొచ్చేసరికి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో ఇక్కడ మనకి ఏఎస్ఓ అండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జీఏడీ డిపార్ట్మెంట్. మొత్తం మన పరిపాలన అంతా కూడా జరిగేది జీఏడీ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది. సో, ఇది మంచిది అన్నమాట. సో, ఇది మీరు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌లో ఇది మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. 6 అయిన 7 కంటిన్యూ చేసుకోండి. బట్ నేను నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీకు ఏది ప్రిఫరెన్స్ ఏది బావుంటదో అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఏఎస్ఓ పోస్ట్ చాలా బావుంటుంది. సో, మీరు హెడ్ క్వార్టర్‌లో చేయడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే అంటే ఏఎస్ఓ అంటే ఏఎస్ఓ పోస్ట్ డిపార్ట్మెంట్‌లో ఉంటాడు. జీఏడీ డిపార్ట్మెంట్‌లో అయితే ఏఎస్ఓ బావుంటుంది. లా డిపార్ట్మెంట్ ఓకే. లెజిస్లేటివ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇది సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అన్నమాట ఫినాన్స్ డిపార్ట్మెంట్. సో, ఫినాన్స్ డిపార్ట్మెంట్‌లో కూడా బావుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు స్కేల్‌వి కూడా కంపేర్ చేసుకోండి. ప్రమోషన్ ఛానెల్స్ కూడా బావుంటుంది. సో, ఇది లెజిస్లేటివ్ సంబంధించిన థర్డ్ ఆప్షన్ ఇచ్చుకోండి. తర్వాత సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్. సో, స్కేల్ కూడా కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా రిమైనింగు ఇక్కడ స్కేల్ విషయం కూడా మీరు గమనించుకుంటే ప్రమోట్ ఛానెల్ కూడా బానే ఉంటుంది. ఇక్కడ సీనియర్ ఆడిట్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్, ఆడిట్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ ఈ 2 ఒకటే మీరు ఎట్లా ఇచ్చుకున్నా పర్వాలేదు. సో, సీనియర్ ఆడిటర్ ఇది ఫిఫ్త్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఇది సిక్స్త్ ఆప్షన్ ఇచ్చుకోండి. పే స్కేల్ కూడా మనం చూసుకుంటే ఇది సెవెంత్ ఆప్షన్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇదేంటి జూనియర్ అకౌంటెంట్ అన్నారు కాబట్టి స్కేల్ కూడా 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇది కూడా మనకి బాగానే ఉంటాయన్నమాట. ప్రమోషన్ ఛానెల్స్ కూడా బావుంటాయి. సో, నాన్ ఎగ్జిక్యూటివ్‌లో పెద్ద ఇదేం ఉండదు. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ దగ్గర మాత్రం మీకు ఇబ్బంది పడొద్దు. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో ఏఎస్ఓ మాత్రం డిపార్ట్మెంట్ చూసుకోండి. జీఏడీ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఆప్షన్స్ పెట్టుకోండి. రిమైనింగ్ మీ ఇష్ట ప్రకారంగా చేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ ఇది కూడా ట్రెజరీ డిపార్ట్మెంట్ బానే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీలో చేయడానికి కూడా అది కూడా బాగానే ఉంటుంది. సో, ఇట్లాగా మీకు ప్రయారిటీని బేస్ చేసుకొని పెట్టుకోండి. జూనియర్ అకౌంట్ వేరియస్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇది కూడా అంటే ఇంటరాక్ట్ అవ్వకుండా నా పని నేను చేసుకుంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ జాబ్ కూడా బావుంటుందన్నమాట. అగ్రికల్చర్ ఇది బాగానే ఉంటుంది. సో, ఈ ప్రిఫరెన్స్ విషయంలో జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ స్కేల్ అన్నీ ఒకటే కాబట్టి మీరు ఏ ఫీల్డ్ అయితే మీకు ఇంట్రెస్టో అంటే ఇయన్నీ కూడా అంటే ఎక్కడి నుంచి మనకి 18థ్ నుంచి స్కేల్ కూడా 25 నుంచి ఉన్నాయి కాబట్టి స్టేట్ వైడ్ జాబ్‌లన్నమాట. ఇక్కడ చూసుకోండి స్టేట్ వైడ్, జోనల్ వైస్, డిస్ట్రిక్ట్ పోస్ట్ అని ఉంటాయి. మీకు డిస్ట్రిక్ట్స్‌లో వేకెన్సీని బట్టి రావచ్చు. బట్ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి. అది డిస్ట్రిక్ట్‌లో ఉండొచ్చు, స్టేట్ లెవెల్‌లో ఉండొచ్చు, జోనల్‌లో ఉండొచ్చు, వాటెవర్ ఇట్ మే బి ఏదైనా సరే మీరు మాత్రం ప్రిఫరెన్స్ విషయంలో మీకు నచ్చిన పోస్టులు ఇచ్చుకోండి. మీకు నచ్చిన డిపార్ట్మెంట్ ఇచ్చుకోండి. ఎందుకంటే రేపొద్దున మీకు సర్వీస్ అలొకేట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడం అంటే జరగదు. ఆ సర్వీస్‌లోనే మీరు డెఫినెట్‌గా ప్రజలకు సర్వీస్ మీరు ఉద్యోగం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు సర్వీస్ ఎంచుకునే టైంలో మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో, కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఒకటే స్కేల్ కాబట్టి అన్నిటికి కూడా మీరు డిపార్ట్మెంట్ చూసుకోండి. ఏది బావుంది. ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా బానే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఎకనామిక్స్ ఈ స్టాటిస్టిక్స్ కూడా బానే ఉంటుంది. సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ మార్కెటింగ్ బానే ఉంటుంది. ఇక్కడ చూడండి కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇది రెవెన్యూ రిలేటెడ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇందులో కూడా ప్రమోషన్ ఛానెల్స్ బావుంటాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ మున్సిపల్ కమిషనర్ ఇది కూడా బానే ఉంటది. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో, లేబర్ డిపార్ట్మెంట్. సో, యానిమల్ హస్బెండరీ ఇందులో కూడా బానే ఉంటది. ఫిషరీస్ అసిస్టెంట్ ఇందులో బానే ఉంటుంది. సో, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌తో మనకు పని చేయాలనుకున్న వాళ్ళు కూడా
మీరు డీజీపీ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్ కింద ఈ స్కేల్‌తో అయితే స్టేట్ వైడ్ జాబ్ అనమాట. అది కూడా బావుంటుంది. సో, అట్లాగే ప్రిజన్‌కి సంబంధించి చేసిన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్. సో, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, సైనిక్ వెల్‌ఫేర్ లేదంటే అడ్వకేట్ జనరల్ కింద కానీ అదే ఇందులో మీకు నచ్చిన డిపార్ట్మెంట్ చూసుకోండి. మీకు ఏది నచ్చితే అది. అంటే ఇదని మెన్షన్ చేయలేము. ఎందుకంటే స్కేల్ అన్నిటికి ఒకటే. ఇక ప్రమోషన్ ఛానెల్ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కాబట్టి పెద్దగా మార్పయితే ఉండదు. సో, మిగతా పైన మనం చెప్పిన 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఆ 4 పోస్టులు మినహా మిగతా మీరు ఎట్లాగైనా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో చేయాలని ఉంటుంది. సో, అట్లాగా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషనర్ అలాగే ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్‌ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఈ 52 కేటగిరీలో మీరు మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, నేను చెప్పేదేంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ దగ్గర మీరు ఆ విధంగా పెట్టుకోండి. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి మాత్రం ఏఎస్ఓ పోస్ట్ దగ్గర ఈ 7 చూసుకోండి. ఈ 7 పెట్టుకుని తర్వాత నెక్స్ట్ మీకు నచ్చిన డిపార్ట్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అని ఇట్లా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన డిపార్ట్మెంట్ మీరు పెట్టుకునే ఆప్షన్ పెట్టుకోవచ్చు. బట్ వన్స్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా తప్పులు లేకుండా చేయండి. రేపొద్దున మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడకుండా, నిరుత్సాహపడకుండా ప్రశాంతంగా చేయాలి కాబట్టి సో, ఆప్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. పోస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఏపీపీఎస్సీ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంతకుముందు మీరు చేసిన మిస్టేక్స్ ఇప్పుడైతే చేయకుండా కరెక్ట్‌గా పెట్టండి. ఓకే. ఇంకా కట్ ఆఫ్ విషయమును, మార్కుల విషయం అయితే మాత్రం పక్కన పెట్టేయండి. ఎందుకంటే అది ఎవరు చెప్పలేనిది. కమిషన్ ఇంకా రిజల్ట్ తొందరగానే, ఫాస్ట్‌గానే చేసేలా ఉంది. కాబట్టి మీరు మార్కులు తక్కువొచ్చాయి, నాకు రాదని అపోహ అయితే మరీ చెప్తున్నాను. ఎటువంటి పెట్టుకోవద్దు. పోస్ట్ ప్రిఫరెన్స్‌లో మీకు నచ్చిన పోస్ట్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా? ఓకే. ఈ వీడియో అందరికి యాస్పిరెంట్స్ అందరికి షేర్ చేయండి. మేబీ నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో, అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను నా ఫ్రీ టైమ్‌లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.